బసవేశ్వర మందిరంలో అంగరంగ వైభవంగా నగర సంకీర్తన, హనుమాన్ చాలీసా, లింగాష్టకం నగర సంకీర్తనలో భాగంగా ఇవాళ మంగళవారం 18-11-2025 ఉదయం 8:30 శ్రీ బసవేశ్వర మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం, సత్సంగం నిర్వహించడం జరిగింది. బసవేశ్వర మందిరంలో అవగాహన సదస్సు 11 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. బసవేశ్వర మందిరం యొక్క విశిష్టత గురించి మరియు బసవేశ్వరుని జీవిత చరిత్ర సత్సంగంలో వివరించడం జరిగింది. నగర సంకీర్తన చేసినప్పుడు 77 మందిరాల్లో నగర సంకీర్తన జరిగింది. మన ఊళ్ళో ఉన్న ప్రతి మందిరానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత అందరికీ తెలియాలి, మనకే కాదు, మందిర భక్తులకి కాకుండా పుర ప్రముఖులకు భక్తులకు అందరికీ కూడా మన చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది, మనకి చెప్పకుండా బాగుంటుంది. ఆ విషయంలో వాళ్ళు ఇక్కడ బసవేశ్వర మందిరంలో రావడం జరిగింది. ఇంకో విషయం వస్తే మనందరం కూడా ఈ వచ్చే శనివారం 22వ తారీఖు రోజు సదాశివపేట లోపల ఆధ్యాత్మికంగా కాకుండా మనం దేశభక్తులు చాటుకునే విధంగా వందే మాతరం 150 సంవత్సరాలను దాని యొక్క పురస్కరించుకొని అందరం కూడా గాంధీచౌక్ దగ్గర అంటే దీన్ని ఏ విధంగా రూపకల్పన చేయడం జరిగిందంటే 3 కార్యక్రమాలు. ఒకటి వందే మాతరం 150 సంవత్సరాలనే, రెండోది మహిళ వరల్డ్ కప్ గెలిచిన మన మహిళలు, దాన్ని మనం ఇప్పటివరకు కూడా శుభాకాంక్షలు తెలిపింది, ధన్యవాదాలు తెలిపింది. అదేవిధంగా ఈ యొక్క నషాముక్త భారత్ అని చెప్పి దేశంలో పిల్లలందరూ కూడా ఈ యొక్క చెడు అలవాట్లకు డ్రగ్స్ కానీ గేమింగ్స్ కానీ అన్నిటి మీద బాగా వ్యసనాలకు ఎదుగుతున్నారు. కాబట్టి నషాముక్త భారత్ అనే అభియాన్స్ మొత్తం భారతదేశంలో జరుగుతుంది. ఈ విషయంలో పరిస్థితులు జరుగుతుంది. మనం సదాశివపేట చేసుకునే కార్యక్రమం మన యొక్క గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతుందో ఆ యొక్క ఉత్సవ కమిటీ అదేవిధంగా విశ్వహిందూ పరిషత్ రెండు కలుపుకొని ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తాము. 22వ తారీఖు ఉదయం ప్రతి స్కూల్ నుండి హై స్కూల్ పిల్లలు అంటే 7, 8, 9, 10 ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ వీళ్ళందరినీ కూడా ప్రతి స్కూల్ దగ్గర నుంచి వాళ్ళ స్కూల్ బ్యానర్ తీసుకొని ఈ 3 కార్యక్రమాలు ఏదైతే అనుకున్న 3 కార్యక్రమాలు బ్యానర్ మీద పెట్టి పిల్లలందరినీ కూడా 9:30 వరకు గాంధీ చౌక్ చేరుకుంటారు. గాంధీ చౌక్ దగ్గర అక్కడ మనం అందరం కూడా సామూహికంగా వందే మాతరం ఆలపన చేసుకొని అక్కడ నుండి మనం ర్యాలీగా మనం ఇక్కడికే బసవేశ్వర మందిరం రావడం జరుగుతుంది. దాదాపు 2000 మంది పిల్లల వరకు ఉంటారు. ఈ వ్యవస్థ అంతా కూడా మనం అందరం ఉండి మీ అందరికి కూడా నేను అధ్యక్షుల వారికి అడిగినాను ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవచ్చా అంటే వారు కూడా సానుకూలంగా స్పందించడానికి ధన్యవాదాలు. మీ అందరు కూడా భక్తులకు ఈ యొక్క మందిర భక్తుల కమిటీకి అందరూ కూడా మన విన్నపం ఏంటంటే ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసేటప్పుడు మీకు పూర్తి సహకారం అందించాలి ఈ కార్యక్రమం. ఎందుకంటే పెద్ద ఎత్తున పిల్లలు వస్తుంటారు. మన ఆధ్యాత్మికంగా దేశభక్తి చాటుకునే విధంగా ఉంటుంది ఈ ప్రాంగణం. ఈ ప్రాంగణం లోపల మధురంగా ఉంది కాబట్టి మనం ఎక్కువ మటుకు దీనికి ఎక్కువ చేస్తున్నాం. పిల్లలు కూడా ఎక్కువైతే కింద కూడా మనం అరేంజ్ చేసే బాధ్యత మనం అందరూ కూడా తీసుకున్నాం. ముందు కూడా ఏర్పాట్లు ఇక్కడ దీనిపైన అంటే ప్రాంగణం బయట కూడా పాదరక్షలు వేసుకోకుండా పైకి వచ్చి చేసేస్తే పెద్దవాళ్ళ కూడా కూర్చుంటే సరిపోతుంది. ఆ రోజు కార్యక్రమం ఇంకా రూపకల్పన అవుతా ఉంది. నేను ఎస్పీ గారి దగ్గర వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ సానుకూలంగా స్పందించి షీ టీమ్ అంటే నార్కోటిక్స్ వాళ్ళను పంపిస్తాను ఇక్కడికి చంద్రపేటకి మనం గైడెన్స్ చేయడానికి అంత ఎట్లుంటుంది ఏం కదా అనేది. దాన్ని వాళ్ళ యొక్క ఆదేశానుసారం మనం కూడా నడుచుకోవాలి. ఏదైతే మన ప్రాంగణం ఏదైతే సభ అనుకుంటుందో ఇది రాజకీయ సభ కాకుండా దేశభక్తికి సంబంధించిన సభ కాబట్టి అందరం కూడా దీంతో మీరు అందరూ కూడా సహకరించాలి. ఈ కార్యక్రమాన్ని అందరం ముందుకు తీసుకెళ్ళాలి. వచ్చే శనివారం ఏదైతే మంగళవారం ఉందో వచ్చే మంగళవారం నగర సంకీర్తన భాగంగా మనము పునఃప్రతిష్ఠ అయిన ఆక్స్ఫర్డ్ హనుమాన్ మందిరం దగ్గర కార్యక్రమం ఉంటుంది. మనందరం కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ సత్సంగ భాగంలో కూడా ఈ యొక్క మందిర విశిష్టత అదేవిధంగా బసవేశ్వర విశిష్టత ఈ 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.